Subscribe and share my channel Sudarsana. నమస్కారం. మార్గశిర మాసంలో శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవాష్టమిని జరుపుకుంటాం. కాలభైరవాష్టమి రోజు కాలభైరవుని పూజించుకుంటే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి. కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ, రౌద్రస్వరూపుడు, రక్షాదక్షుడు, దుష్టగ్రహ బాధలు నివారించగలిగిన శక్తిమంతుడు. ఈ స్వామి కాలస్వరూపం ఎరిగినవాడు, రక్షణకు కూడా తిరుగులేని స్వామి, సమయోచిత జ్ఞానానికి ప్రతీక, కాలంలాగే తిరుగులేనివాడు, ఎంత వ్యయమైనా తరిగిపోనివాడు, శాశ్వతుడు, నిత్యుడు. ఈ స్వామికి కుక్క వాహనంగా ఉంటుంది. అందుకే కుక్కను కాలభైరవ స్వరూపంగా ఎంచి పూజిస్తారు. కాలభైరవ పూజను అన్ని వర్గాల వారు చేయవచ్చు. కాలభైరవ పూజను చేసేవారు నల్ల వస్త్రాలు ధరించడం మంచిది. శ్రీ కాలభైరవుని విగ్రహానికి గాని చిత్రపటానికి గాని పూజ చేయవచ్చు. శనివారం, మంగళవారం కాలభైరవునికి అత్యంత ప్రీతికరమైన రోజులు. పూజలో భాగంగా కాలభైరవునికి మినపగారెలు నివేదించాలి. కాలభైరవ పూజను సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్య చేస్తే మంచిది. కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహబాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కాలభైరవ స్వామి పూజను చేసే వీలులేనివారు కాలభైరవాష్టకం, భైరవ కవచం, స్తోత్రాలు పఠించడం వలన భైరవ అనుగ్రహాన్ని పొందవచ్చు. శివమహాపురాణం ప్రకారంగా ప్రధానంగా భైరవునికి 8 రూపాలు ఉన్నాయి. అవి చండభైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురు భైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, ఉన్మత్త భైరవ. ఇవే కాకుండా మహాభైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ అనే రూపాలు కూడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవునికి సహస్రనామాలు కూడా ఉండడం విశేషం. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ కాలభైరవాష్టకం చదువుకుంటే కాలభైరవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. భైరవుడు అంటే పోషకుడు అని అర్థం. భైరవుని దగ్గర కాలుడు కూడా అణిగిమణిగి ఉంటాడట. కాబట్టే కాలభైరవుడు అయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యుభయం తొలగిపోతుంది. ఆ రోజు గంగా స్నానం, పితృతర్పణం, శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక పారలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వటం మంచిది. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్పసిద్ధిని పొందటం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి. కాలభైరవుడిని కాశీక్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెప్తోంది. సాక్షాత్తు పరమేశ్వరుని అంశయే కాలభైరవుడు. హోమ కార్యాలలో కూడా అష్టభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. కాలభైరవుడు ఆయుష్ను ప్రసాదిస్తాడు. నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలలో కూడా కాలభైరవ పూజను విశేషంగా చేస్తారు. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవంగా ఉంటాడు. నేపాల్ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు. కాలభైరవ స్వామి కాలస్వరూపుడు, భయంకరమైన రూపం కలవాడు. సాధారణంగా కాలభైరవుడు 4 చేతులతో దర్శనమిస్తాడు. 4 చేతుల్లో శూలం, కపాలం, గద మరియు ఢమరకం ఉంటాయి. రౌద్ర నేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు. ఇదే కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు 4 పాములను ఆభరణాలుగా ధరిస్తాడు. ఆయన వాహనం శునకం. కాలభైరవ స్వామి ఆవిర్భావానికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. పూర్వం సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడికి పరమేశ్వరుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు తన 5వ శిరస్సుతో పరమేశ్వరుణ్ణి తోలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన పరమేశ్వరుడు హుంకరించాడు.
ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో, 3 నేత్రాలతో, త్రిశూలము, గద, ఢమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే శ్రీ కాలభైరవ స్వామి. పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు కాలభైరవ స్వామి శివనింద చేసిన బ్రహ్మ 5వ శిరస్సును ఖండించాడు. దానితో బ్రహ్మకు గర్వం అణిగిపోయింది. బ్రహ్మశిరస్సును ఖండించిన కాలభైరవునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. దానిని పోగొట్టుకోవటానికి కాశీని చేరుకోగా ఆయన చేతికి అంటిన బ్రహ్మకపాలం కాశీలో మాయమైంది. అదే బ్రహ్మకపాల తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శక్తి సంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన రోజును కాలభైరవాష్టమిగా జరుపుకుంటున్నాం. ఈ రోజున చాలామంది ఆయన అనుగ్రహాన్ని కోరుతూ కాలభైరవ వ్రతం చేస్తారు. కాలభైరవ ఆలయాల్లో స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. లేదంటే శివాలయాల్లోనే పూజాభిషేకాలు చేస్తారు. కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క అంశ. అందున క్రోధము చేత జన్మించాడు. ఈ కాలభైరవ జయంతి నాడు కాలభైరవుణ్ణి పూజిస్తే సకల గ్రహదోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలు పెంపొందుతాయని పురాణాలు చెప్తున్నాయి. దేవాలయాలలో క్షేత్రపాలకునిగా కాలభైరవుడు ఉంటే ముందుగా ఆయన దర్శనాన్ని చేసుకోవాలి. తీక్షణదంష్ట్రమహాకాయ కల్పాంతదహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. కాశీకి వెళ్ళాలని కోరుకునేవారు ఆ స్వామిని సేవిస్తూ ఉంటే ఆ పరమపావన క్షేత్రం దర్శించగలిగిన అర్హతను స్వామి మనకు ప్రసాదిస్తాడని కాశీ మహత్యం చెప్తోంది. అందుకే ఈ అపురూపమైన రోజున ఆ కాలభైరవ స్వామిని మనకు చేతనైన విధంగా సేవించి ఆ స్వామి కటాక్షాన్ని పొందాలి. ఓం నమో శ్రీ కాలభైరవాయ నమః. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.